बढ़ते जाएं हम सैलानी जैसे एक दरिया तूफानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी ये बदलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी। బాబు రెండు బొండాలి. తీసుకో పద. అయ్యా అందాన్ని కొరక తిన్నట్టే, గట్లయితే ఇంట్లో కూర్చుని పెట్టుకోవాలి, బయటకైతే బురికేసుకోవాలి. బాబు బోండం ఒకటి. బోండం ఇవ్వాలి. తెల్లోడు మన దేశం అన్నది 50 ఏళ్ళు అయింది. ఎండ దంచుతున్నా సూటు బుట్ ఏంట్రా? హోల్డ్ యువర్ టంగ్. ఇంగ్లీష్. అరే మార్కెట్కి వెళ్ళి తెల్లాచి పంచి కొనుక్కో, మన క్లైమేట్ కరెక్ట్ గా ఉంటది. వరా యూస్లెస్ ఫెలోస్. తీసుకోవాలి. ఎరా కొబ్బరి బొండం అవుతా? అది కాదురా, 1 గంటకి 20 కొబ్బరి బొండాల మీరు అంటే బోండానికి రూపాయి వేసుకున్నా రోజుకు 10 గంటలు అంటే 300, నెలకు 10,000. మనం లెక్కల్లో వీక్ అనుకుంటాను. 9,000. ఏదో ఒకటిలే పోయి, బ్యాంక్ లో నౌకరు చేసినా అంత సంపాదించలేము. హాయ్ సాంబా. హాయ్ అంగ్రేజుడా, ఏం రాయాల మెరిసిపోతున్నావు? ఒట్టాడా ఏంట్రా లేటెస్ట్ గా ఏం బిజినెస్ అంటున్నాడు వీడు? సార్ ప్రస్తుతం కొబ్బరి బొండాలు బిజినెస్ చేస్తున్నారు. సార్ ఎవరు? టాటా బిజినెస్ మ్యాగ్నెట్. భలే పేరు పెట్టారు రమేష్. వాట్ టాటా? నేను టిఫిన్ సెంటర్, మొన్న బజ్జీల బండి, ఈ రోజు కొబ్బరి బండలు.
ఇంతకీ ఏం బిజినెస్ పెడతావు నువ్వు? అన్ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అవునరా, మీరు నవ్వుతుర్రు. గడ మా అయ్య సెంటుతా ఉన్నాడు ఏం చేయట్లేదని చెప్పి. మనకు నౌకరు రాదు కదా, ఈ దందా బెటర్. అందుకే కంప్యూటర్ లో జావా నేర్చుకోరా అని చెప్పా. ఆ స్పెల్లింగ్ కూడా మన తెలియదు. మంతను కాదురా బై. ఇంతకు వేసా ఎప్పుడు వస్తుందిరా? 1 or 2 days లో వచ్చేస్తుందిరా. నెక్స్ట్ మంత్ ఫ్లైయింగ్ టు యుఎస్ఏ. తూ అంగ్రేజుడా, మన ఇంట్లో అన్నం తిని పక్కింట్లో చేయగలగడం అంటే ఇదేరా? అప్పుడు తెల్లని గులాంగిరి చేసిర్రు, ఇప్పుడు గులాంగిరి చేయరు. దేశాన్ని అమ్మక తింటుర్రా బై. అక్కడ వెళ్ళాక నీకు కూడా మంచి జాబ్ చేస్తాను రా. మంత్లీ 50,000 శాలరీ. థింక్ ఇట్ ఓవర్. అరే నీ కాలు మొక్కగా పని చేయరా. ఇప్పుడే కదరా దేశద్రోహంలో అన్నావు, అప్పుడే మారిపోయావా? అన్నాలు రావండి. నిర్మల్ గా నమ్మనాను రా. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? బాబు, నిర్మల్ వారం రోజులు అయింది. మీకేమైనా కలిసాడేమో. లేదంకుల్. ఏం బాబు, పోలీసులకి దొరికితే కాల్చి చంపేస్తారట కదా. అయ్యో అలాంటిది ఏముండదు ఆంటీ. నా మనసులో లేదు, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆంటీ మీరేం వరీ కాకండి. మేమెంత చెప్పినా వినలేదు. ఏవో సిద్ధాంతాలు తిరుగుబాట్లు అంటూ తిరుగుతున్నాడు. అంకుల్ వాడు ఎక్కడన్నా పట్టుకుని మీ దగ్గర పంపిస్తాను, మీరేం భయపడకండి. మీరు బయలుదేరు. వాడికి ఫోన్ కలపరా. ఏమైందిరా? రింగ్ అవుతుందిరా. హలో మహేష్. హలో రే, 1 minute. నిర్మల్, నేను సాంబా. చెప్పరా సాంబా. ఏం లేదు, నిన్ను అర్జెంట్ కలవాలి. ఏంట్రా మాలో చేరిపోతావా? జోకులొద్దు, అర్జెంట్ కలవాలి. మీటింగ్ లో ఉన్నాను రా. మీటింగా? నువ్వు పెద్ద నాయకుడు, నీ బతుక్కో మీటింగు. అబ్బా అలా తిట్టకరా బాబు. రేపు మార్నింగ్ స్పాట్ వచ్చి కలుస్తాగా. పక్కా? పక్కా. ఏమంటుండు? రేపు పొద్దున ఇక్కడికే వస్తాన్నాడు. టైం ఎంత అయిందిరా? ఓకేరా, నేను వస్తాను. సినిమాకి వెళ్దామన్నావు కదరా? నా పనుందిరా బాబు. లంబాల ఖతర్నాక్ సినిమా, పడుకుందాం రా. నువ్వు పడుకో. ఏమరా అంగ్రేజుడా, ఏమన్నా పిసిలేసిందా ఇడికి? మనకి తెలియరా అదా. మనం రేపు పొద్దున్నే గ్రౌండ్ కి వస్తున్నాం. ఆ గ్రౌండ్ లో వాడు జాగింగ్ వస్తున్నాడు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, పోలీసులు చుట్టుముట్టారన్న ఈడొకడు. హలో నిర్మల్, నేనే చెప్పు. ఏంటి పోలీసులా? మై గాడ్. రై ఏమైందిరా? ఏదో ప్రాబ్లం అంటారా? చెప్తాను. ప్రాబ్లమా? మహేష్ త్వరగా వచ్చేయండి. రై ఎక్కడన్నా? దాదాపు ఫ్లైఓవర్ దగ్గర స్లమ్ ఏరియాలో ఉన్నారా? పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు. మీరు అర్జెంట్గా వచ్చేయండి. సరే 2 minutes అక్కడ ఉంటాం. ఫాస్ట్ పోనీరా. నిర్మల్ ఫాస్ట్ రైటింగ్ దిగు. వాళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల అలానే వచ్చాయి. అలా దూకు. నీ పక్కన ఎవరైనా పోలీసులు జాగ్రత్త. వచ్చే 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 నువ్వు అక్కడ వచ్చే వచ్చే వచ్చే
థ్యాంక్స్ రా. మాట్లాడద్దు నువ్వేమో లేని అనుకుంటున్నావు, మావ అనుకుంటున్నావు, లేకపోతే కొండపల్లి సీతారాం అనుకుంటున్నావు. అలాంటి మేధావులను పట్టించుకోవడం మానేస్తారా ప్రజలు? ఆఫ్టర్ నువ్వేతరా పోలీసులు వెంటబడగానే మాకు ఫోన్ చేసావు. ఎందుకు ఫోన్ చేశాడు రా? మహేష్ ఎందుకు ఫోన్ చేశాడు రా? ప్రాణం మీద తీపి వీడొక ఉద్యమకారుడు. ఊరుకోరా బాయ్. నార్మల్ నేను చావుకు తెగించి నేను కాపాడాను. నువ్వెంచుకున్న దారి నీకు కరెక్ట్ అనిపిస్తే మహేష్ బండి ఆపరా. దిగు. పోనీరా. ఏమయ్యా బీరకాయలు ఎలా వస్తున్నావు? తూకం వేసి కొలిచిస్తావు అనుకున్నా. ఏం సార్ 10 రూపాయలు కిలో అని బోర్డు ఉంది కదా సార్. నిన్నటి దాకా 8 రూపాయలకి ఇచ్చి ఈ రోజు 10 రూపాయలు అంటున్నావే. సెన్సెక్స్ బాబు, సెన్సెక్స్. పొద్దున్నే భలే బేరం దొరికిందిరా బాబు. ఏం కావాలి సార్? ఒక 3 రూపాయలు కొత్తిమీర ఇవ్వు. ఇలా ఇవ్వండి సార్. సార్ చెల్లెలు తీసుకోండి సార్. సార్ మీరు 2 రూపాయలు చెల్లెలు తీసుకోండి సార్. ఏం గిరాగిరా బాయ్, ఓ 2 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, ఓ 2 రూపాయలు తక్కువ ఇస్తాడు. ఏం సార్ మీ సంగతి ఏంటి? బ్యాలెన్స్ అయిపోయిందిగా, 8 రూపాయలకి ఇవ్వు. కింద పడతాను అనుకున్నావా? చాలా సినిమాలు చూసి పెట్టాను కామెడీ. ఎలా బాలే దొరికాడు. అబ్బా నీ కళ్ళు కనబట్లేదా? నీ జిమ్మడ. హాయ్ ఎవరీబడీ. మా కమాండర్ ఎవరు చూస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో నైస్ ఆఫ్ యూ. మీలాంటి ప్రేక్షకుల వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఏ కాలేజ్? లైలా కాలేజ్. రెగ్యులర్ క్లాసెస్ అవుతుంటారా? ఏదో అప్పుడప్పుడు. ఎందుకండి? ఎందుకంటే బిజినెస్ లో మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. ఈ మిలీనియంలో మన ఇండియా ఓ సూపర్ పవర్ అవ్వాలని అందరం ఆశిస్తున్నాం. అందుకు అందరి భావాల్ని ఆలోచనని ఒకటి చేయాలి. అదే మా కమాన్ ఇండియా ప్రోగ్రామ్ కృషి. ఈ కృషిలో భాగంగా మీ అభిప్రాయం చెప్పండి. మేరా భారత్ మహాన్ అవ్వాలని ఎవరికుండదండి. కానీ మన దేశం ముందుకు వెళ్లకుండా పట్టి పీడిస్తున్న సమస్య పేదరికం. ముందు దాన్ని నిర్మూలించాలి. అక్కడేమో పేదరికం నిర్మూలన అంటాడు, ఈసారేమో డబ్బులు ఇవ్వడు. ఇచ్చి రిచ్ అవ్వాలన్నది మంచి ఆలోచనే, కానీ ఏ విధంగా సాధించొచ్చు? అది నేనేలా చెప్పగలను? దానికి మన గవర్నమెంట్, ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తారు. మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి. ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే చాలా వస్తువులకి బయట దేశంలో చాలా డిమాండ్ ఉందండి. ఇంకా డిమాండ్ క్రియేట్ చేసుకుని ఇన్కమ్ సృష్టించుకోవాలి. లైక్ జపాన్ ఎంత ఉంటుందండి? మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. నౌ ఇట్స్ ఎ రిచ్ కంట్రీ. మరి మనం ఆ స్థాయికి చేరగలమా? చేరొచ్చు, ఎందుకు చేరలేము? ఎగ్జాంపుల్ గా జపాన్ తీసుకోండి. మన ఇంట్లో టేప్ రికార్డ్ ఆన్ చేస్తే సోనీ, టీవీ పెడితే శాంసంగ్, శాంసంగ్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే యమహా, హీరో హోండా, మారుతి సుజుకి కార్. డెవలప్మెంట్ అంటే అదండి. జపాన్ వాడు మన ఇళ్లలోకి వచ్చేసి వాడి టెక్నాలజీ నమ్మి డబ్బు వాడి దేశానికి తీసుకుని పోతున్నాడు. ఏం మన దేశంలో మేధావులు లేరా? ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. అమెరికాలోనే 30% కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇండియన్సేనండి. ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి బయట దేశానికి డబ్బు సంపాదించి పెడుతున్నారు. ఐ పిటీ ఆన్ దెమ్. యు మీన్ టు సే బ్రెయిన్ డ్రైన్? దీనికి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ లేకపోవటం ఏంటండి? సొల్యూషన్ ఉంది. మన ప్రభుత్వం మన మేధావుల్ని కాపాడుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కలగజేయాలి. ప్రతి వాళ్ళకి బాగా బతకాలని, హాయిగా ఉండాలని ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలని ఉంటుంది కదా. అటువంటిప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి ఇక్కడే ఉండేలా చేస్తే డెవలప్మెంట్ ఎందుకు రాదు? నైస్ సార్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పారు కదా. అరే నన్ను అడగమ్మా, నేను చెప్తా. సరే చెప్పండి. మొహమ్మద్ ఇక్బాల్. మరి మీ అభిప్రాయం చెప్పండి. చూడమ్మా, మన ఇండియాలో పెద్ద పరిశాన్ ఏంటిది? జనాభా సమస్య. ఏడజూడు పరిశాన్, ఏడజూడు పబ్లిక్, ఏడజూడు మంది. ఇవన్నీ చూసి ఒక పని చేసిన, ఒక బిడ్డని కన్నా ఆపరేషన్ చేయించుకున్నా, ఇండియాని కాపాడినా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇంత మంది చెప్పిన ఉందా లేదా గిఫ్ట్? మీరు అందరిలా చెప్పడమే కాకుండా చేసి చూపించారు, అందుకే ఈ గిఫ్ట్. మాత్రమే Y2K ని చేస్తుంది. అందుకే హాయ్ మధు, సారీ వెయిట్ చేస్తున్నావా? గుడికి వెళ్దాం అనుకున్నా.
అదేరా టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తుంది, అది చూసి వచ్చేసరికి లేట్ అయింది. సర్లే పద వెళ్దాం. నేను గుడికి వెళ్ళాను. ఓహో, నేను లేకుండా వెళ్ళావు అనమాట. ఏం చేయను మహాప్రభు, నీకోసం వెయిట్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర కార్ వెయిట్ చేస్తుంటుంది, స్టూడియోకి వెళ్ళాలి. పద, ఆర్గ్యుమెంట్స్ తర్వాత. సర్లే పద. అయినా సాంబా, నన్ను ఎదురుగా ఉంచుకొని రోజు కలుస్తూ మాట్లాడుతూ టీవీలో చూసి ఆనందించడం ఏంటి? అంటే నేను లవ్ చేసిన టీవీలో చూసే కదా. ఎనీహౌ మధు, నాలాంటి చాలా మంది అబ్బాయిలు హీరోయిన్స్ మీద అభిమానం పెంచుకునేది స్క్రీన్ మీద చూసే కదా. ఎందుకంటే స్క్రీన్ మీద హీరోయిన్స్ మేకప్ లో చాలా అందంగా ఉంటారు ఒరిజినల్ గా కన్నా. అఫ్ కోర్స్ నేను కూడా నిన్ను అలా చూసే అనుకో. అంటే ఏమ్రా బాయ్, లవ్ లో ఫెయిల్ అయినావా? వస్తావా ఏంటి? పొరబా పో, పొర పో. ఏమ్రా ఊలే, నువ్వు లవ్ లో పడితే నేను లాకప్ లో పడాలనా? ఏమ్రా సాంబగాడి మాట నీ జనప్రాణంలోకి వచ్చినందుకు పస్తాయిస్తున్నావు రాబాయ్. నిజంగా నీకు దమాక లేదు రాబాయ్. వస్తా ఎవడన్నా పైసలు పిస్తోలు పెట్టి 5-6 లక్షలు నొక్కినాం అనుకో, దందా పెట్టుకుందాం కదా రాబాయ్. నేను ఆశయం కోసం తీవ్రవాదిగా మారాను కానీ అవసరం కోసం కాదు. నీ దండం పెడతారా, నీ కాలు మొక్తా, జర ఊరుకో. ఏంద్రా బాయ్, ముట్టుకుంటే 6 నామూర్తి దగ్గర రెచ్చిపోతున్నాడు రాబాయ్. ఇదేం లేదురా, ఈ పబ్లిక్ ఏం పర్లేదా? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలి, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలి, ఇట్లా లైన్ పెంచాలి. ఏమన్నా అవునా? బలేవాడువే. ఏరా చెరుకోసం బండి మీద పడిందా కన్ను? మనకన్నా వాడనయ్యంరా. గంటకి 50 గ్లాసులు అమ్మిండు. గ్లాసుకు ₹1 వేసుకున్నా 150. అంటే రోజుకు 1500, అంటే నెలకు 22,000. హాయ్ బాబాయ్, వాడనయ్యంరా బాబు. మొదలైందా? అరే కలెక్టర్ నౌకరు చేసినంత దొరకదురా బాయ్. అరే మామ, హాలిడేస్ 10 సార్లు పట్టరారా, మనం కూడా చెరుకు రసం దంద పెట్టుకుందాం. అదిగో సాంబగాడు కూడా వస్తున్నాడు. ఏమన్నా సాంబా, ఇంత లేటా? నువ్వు అని నా ఉపదేశం ఇస్తే నువ్వే లేట్ చేసావు. నువ్వు ఉంటా బాయ్. ఏంది వేను, మాతోనే వచ్చిండు, 1 నెంబర్ వేయండు. వాడికి చెప్పేదంటే సమాధానం. ఏమరా ఇంత లేటు? వాళ్ళని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. ఎడిసలాడు తిరుగు. అదిగో అంగ్రేజుడు కూడా వస్తుండు. హాయ్ హాయ్ హాయ్. అంగ్రేజుడా లైన్లోకి రా. త్వరగా లేచినట్టున్నావే. ఏంటమ్మా, వీడు కూడా 1 నెంబర్కి వెళ్ళి వచ్చాడా? లే, 2 నెంబర్ వేయండు. అప్లికేషన్ పెట్టగానే నౌకరు వస్తా అనుకుంటున్నారా బాయ్? 10 సార్లు కావాలి కాల్ లెటర్ రావడానికి. నువ్వు పల్లి తినరా బాయ్, తిను. డిస్కవరీ ఆఫ్ ఇండియా మంచి బుక్ రా. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య డెబినార్ కమాండర్ వదిలిపెట్టి గిటువంటి బుక్కులు చదువుతుండు. ఒరేయ్ అమ్మ తోడరా బాయ్, నువ్వు నాకు అస్సలు సమజ్ కావు. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నారా? మిడ్ నైట్ మసాలా చూస్తాడు. ఇది ఎప్పటి నుంచి రా బాయ్? ఏ నువ్వు చూడడం లేదా? చూస్తున్నాం కా పొరి కోసం. యాంకర్ మస్తు ఉంటది. ఏం పేర్రా బాయ్? ఏ మధుమతి. అబ్బా మధుమతి కత్తర్ నాకుంటది. ఆ పోరి నవ్వుతే నా ప్రాణం గిల 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 కొట్టుకుంటది. అవునరా, ఫ్యాంటాస్టిక్ ల్యాబ్. మొన్న పింక్ శారీలో వచ్చిందిరా, అదిరిపోయిందిరా. మహేష్ వీసా ఏమైందిరా? మధ్యలో నేను లుల్లేంద్రా బాయ్, మొన్న వచ్చిందని చెప్పిండుగా. నువ్వు చెప్పరా బాయ్, చెప్పు. అరే మొన్న వచ్చిన ప్రోగ్రామ్ పింక్ కలర్ శారీ కట్టుకొచ్చిందిరా, డెడ్లీగా ఉందిరా. వాట్ సెక్సీ లుక్ యూనో. అరే మామ, మొన్న జీన్స్ లో కనిపించిందిరా. ఏంటి అంత బాగుంటుందా? అరే ఒక్కసారి చూస్తే చాలరా, ఫ్లాట్ అయిపోతా దెబ్బకి. అవునరా బా, గా పోరి అందమే అందం రా. ఆ పోరి ఏ డ్రెస్ లో చూసినా గానీ నా ప్రాణం అంతా జివ్వు మనకు గుంజుకుంటదిరా బాయ్. దాన్ని ఎవడు చేసుకుంటాడో గానీ కిస్మత్ గాడరా బాయ్. సరేగాని అన్ని తెచ్చావా? నడిమిట్ల నీళ్ళు లేదురా బాయ్. అరే కమాన్ ఇండియా ప్రోగ్రామ్ హిట్ అవ్వడానికి కారణం ఆ ప్రోగ్రామ్ కాన్సెప్టా? ఆ ప్రోగ్రామ్ మనకేం అర్థమైందిరా బాయ్? మనం చూసేదా పోరి గురించి. మా నాన్నకు ఇలాంటి బేవర్స్ గాళ్ళకి అలాంటి ప్రోగ్రామ్ గురించి తెలియదు. అరే అమ్మ ఇండియా గురించి అన్ని మంచి మాటలు చెప్తుంటే ఆ అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు. నువ్వు బాగుపడవరా? నమస్తే అన్న, నాకు విషయం సమజ్ కావట్లేదు. ఇక పోరిని పెళ్ళామారా బాయ్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలి? ఈసారి అమ్మాయి రోడ్డు మీద కనిపించింది అనుకో, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటా. తీసుకోండి. अरे क्या खतरनाक बोरी है रे बाप। सुपलू मैं आरोप। अरे बोर मस्त है भाई। सुपलू सुपलू सुपलू
సుబ్బులు 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 లైఫ్ అంటేనే తిప్పలు కారే ఇక లేనప్పుడు లైట్ తీసుకోవే అమ్మడు లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ సుబ్బులు 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 లైఫ్ అంటేనే తిప్పలు కారే ఇక లేనప్పుడు లైట్ తీసుకోవే అమ్మడు లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో अरे लाइट लेना ना रे बाप कैलकुलेटर ले रे तुम लोग అమెరికా పోదామంటూ అరే బ్రోకర్ కే పైసలు ఇస్తే అమెరికా పోదామంటూ అరే బ్రోకర్ కే పైసలు ఇస్తే వీసా ఇస్తానంటూ వాడు పోతే ఎత్తేసిపోతే లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ పెద్ద చదువులే నువ్వు చదివి అరే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద చదువులే నువ్వు చదివి అరే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉద్యోగమే రాకుంటే సరబుట్ పాలిష్ జాబ్ అయినా లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ అరే దోస్తుల మధ్యలో గొడవలేంద్రా భాయ్ ఎవడో చూస్తే నవ్వుతాడు పోనీరా భాయ్ లైట్ తీసుకురాదు ఎగ్జామ్ లో నీ దోస్తే నీ పేపర్ కాపీ కొడితే ఎగ్జామ్ లో నీ దోస్తే నీ పేపరు కాపీ కొడితే వాడే పాస్ అయిపోయి అరు నువ్వే ఫెయిల్ అయిపోతే లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో సినిమా హౌస్ఫుల్ అంటూ నువ్వు బ్లాక్లు టికెట్టుకుంటే సినిమా హౌస్ఫుల్ అంటూ నువ్వు బ్లాక్లు టికెట్టుకుంటే లోనికి పోయినాక చూస్తే అరే హాలే ఖాళీ ఉంటే లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో సుబ్బులు 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 లైఫ్ అంటేనే తిప్పలు కారే ఇక లేనప్పుడు లైట్ తీసుకోవే అమ్మడు లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ సుబ్బులు 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 లైఫ్ అంటేనే తిప్పలు కారే ఇక లేనప్పుడు లైట్ తీసుకోవే అమ్మడు లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో చుమ్ చుమ్ లైట్ తీసుకో సుబ్బులు సుబ్బులు సుబ్బులు
హలో సార్, ఐఎమ్ సాంబా. హలో. మార్నింగ్ ఫోన్ చేశాను కదా. ఓ మీరేనా? ఇదేనండి క్యాసెట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అడ్వాన్స్ గా ఉంచండి. Okay. బ్యాలెన్స్ 5000 రేపు క్యాసెట్ Okay, it's all తీసుకున్నట్టు. right. ఓకే, Okay, bye. బాయ్. ఏంట్రా ఇంత లేటు? నాకు అర్జెంటుగా 5000 కావాలి. 5,000? మ్మ్. ఏం బ్రో, సిగరెట్ తాగడానికి డబ్బులు లేవు, ఇదిగో బిడీలు తాగుతున్నాం. ఏంట్రా మామ, ఈ మధ్య నీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏంటి సంగతి? మాకు తెలియకుండా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ పెట్టావా ఏంటి? కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్. లేకపోతే 5000 దేనికిరా? టాటా. ఏమైంది రైడ్కి? డౌట్ లేదురా, అమ్మాయి చక్కర్లో పడ్డాడు వీడు. ఇన్ ఫేస్ కు పొరులు ఎప్పుడు పడాలరా? ఎవరు నన్ను ఉంచుకున్నాడేమో. వీడిని ఇలా వెళ్తే చాలా డేంజర్ రా. పదండి, ఏంటి తెలుసుకుందాం. ఏంట్రా సీరియస్ లవా? ఏమరా, నీలో ఏం చూసుకొని పోరిని ప్రేమించినావు? నువ్వేమన్నా ఋతిక్ రోషన్ లెక్క ఉంటావు అనుకున్నా? అవులే, అని చెయ్యి అంత ఉండదు నీ పర్సనాలిటీ. అవునరా, ప్రేమించడం తప్పు కాదురా. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయితో చెప్పావా? సప్పుడు ఏవరా? చప్పుడు చేశాడు. రేయ్, నీకు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి నా పరిచయం? ఏంట్రా ఏం మాట్లాడు? పరిచయం లేదు. మరి ఎలా లవ్ చేసావరా? అరే అంగ్రేజుడా, ధమాకుందారా నీకు? సారు టీవీలో చూసి లవ్ చేసిండు, ఆ క్యాసెట్ చూస్తే తెలవట్లేదురా నీకు? అరే ఒరిజినల్ గా పోరిని చూసినావురా? లేదు. ఆ? తల్లి తోడురా, నువ్వు నాకు అస్సలు సమజ్గావు. రేయ్, నువ్వు ఉండరా. ఆ అమ్మాయి చాలా రిచ్ తెలుసా? ఆ అమ్మాయిని చేసుకోవడానికి కోటీశ్వర్లు కూడా క్యూలో నిల్చుంటారు తెలుసా? నాట్ ఓన్లీ దట్, షీఈ్ హైలీ క్వాలిఫైడ్. నీ ఫేస్ చూస్తే బుచ్చ పని లెక్క ఉంటది. నీకు ఆ పోరెప్పుడు పడాలరా బాయ్? రేయ్, రేపటి నుంచి మనం నలుగురం కాదురా, ఓన్లీ 3 ముగ్గురమే. మన సారికి ప్రేమ రోగం పట్టింది. ఇక రేపటి నుంచి చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగడం, ఫినిష్. ఊరుకండ్రా, అలాంటిదేం లేదురా. ఈ ప్రపంచంలో అందమైన ఎన్నో కనిపిస్తాయి. అలా అని చెప్పి అన్నిటిని మనం సొంతం చేసుకోలేంగా. ఇది కూడా అంతే. కాకపోతే నాకు తెలియకుండానే మధుమతి మీద చాలా అభిమానం పెంచు. అది కొంచెం ఎక్కువైందంతే. అందుకే ఈ క్యాసెట్స్, ఈ తతంగం అంతా. అంతేగాని ఆ అమ్మాయి నన్ను లవ్ చేయదని నాకు తెలుసు. నేను ఆ అమ్మాయిని కలలేనని నాకు తెలుసు. ఇవన్నీ జరగని ముచ్చట్లురా. అయితే ఇప్పుడు ఏమంటారా బాయ్? ఏమీ అన్నాం, నార్మల్ లైఫ్. రెగ్యులర్ గా ఇలా స్పాట్ లో కలుస్తూ ఉంటాం, హ్యాపీగా జాబ్ కోసం ట్రయల్స్ వేస్తుంటాం. సపోజ్ మా అమ్మా నాన్న ఎవరైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్నారు అనుకో, ఓకే, హ్యాపీ మ్యారేజ్. ఓకే, నిజం చెప్తున్నావారా? ఎస్. నమ్మబుద్ధి కావట్లే. ప్రామిస్ రా. ఒకసారి గిచ్చు. ఓహో, కొరకు. గుడ్ షాట్. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తాను, నువ్వు ఫీల్డింగ్ చేయరా. ఫీల్డింగ్ చేయరా. ఇవ్వరా. అరే నువ్వు ఫీల్డింగ్ చేయపోరా. కమాన్, ఏరా. ఏమ్రా, గజ్జొచ్చిన లెక్క అట్లా కోకుంటావు? బాలేరా బాయ్? ఈ బాల్ అవుట్ రా. అవుట్ చేయకపోతే చూడరా, దేక్. ఏమ్రో అంత కష్టంగా చెప్తున్నావు అవుట్ అవుతాడని? పైసలు తిని మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఏడ్చేలే. సవ్వాలా లేదురా, మ్యాచ్ ఫిక్స్ అయింది. ఎంతకైందిరా బాయ్? అవుట్ అయితే మహేష్ గారు బీర్ ఇప్పిస్తాడు రా. సిద్ధు, ఒరే సింగు తీసుకోరా. ఏం రాసాంబా, నువ్వు మెంచోడు అనుకున్నా, ఇంత గలీజ్గాడు వరా బాయ్? అవును గాని మంచిగానే ఉన్నావు కదా? ఫేస్ చూస్తే కనపట్లే, ముందు కంటే గ్లామర్ గానే ఉన్నాడు. చల్ పదండ్రా. తీసుకురా.
అందంగా ఉందిరా అమ్మాయి. ఒరే నిర్మల్, ప్రపంచంలో అందమైన వాటిని అన్నిటినో ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, కానీ అన్నిటినీ సొంతం చేసుకోలేం కదా. సూపర్ అరే మధుమతి మా వాడికి పోయిందే ఉందా మతి. టైం ఎంత అయిందిరా? ఏంటో టైం చూస్తున్నావు? వెళ్ళి క్యాసెట్ చూడాలా? కాదురా బాబు, రేపు ఇంటర్వ్యూ ఉందిగా, వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. నిజమా? సరే నేను వస్తారా, రేపు ఇంటర్వ్యూ అయిపోగానే స్పాట్కి వచ్చేస్తా. ఓకే బాయ్ రా. బాయ్ బాయ్. అరే టాటా గడి ఇవన్నీ టిప్సేనా? అవును. రోజుకని దొరుకుతాయి. ఏముంది సార్, గిరాక్ బాగుంటే 100, 200. 200, 36, 42, 52,000. రే నువ్వు లెక్కల్లో పూర్రా 72,000. ఏదో ఒకటి లేవోయ్. ఒరే అన్న గిసుంటి ఉద్యోగం చూడరా, నీ కాలు మొక్తా. నీ ఉద్యోగం నాకు ఇరా. నోరు మూసుకుంటా పదా. ఎండి గారు 1 అవర్లో వస్తారు, వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. హలో జమినీ అండి. అవునండి. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? కాలేజ్ దగ్గర. ఈ ప్రోగ్రామ్ ఇది ఎల్లుండి టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు చూడండి. బాయ్. ఓకే బాయ్. వెళ్తే ఏమన్నా అనుకుంటుందేమో. ఓకే. హలో హలో. ఐఎమ్ సాంబా, సాంబశివరావు, మీ ఫ్యాన్ అండి. ఓకే. అంటే రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటాను. మీ పేరేమన్నారు? సాంబశివరావా? ఎస్. అయితే నాకు రెగ్యులర్ గా లెటర్స్ రాసేది మీరే కదా? అవునండి. వెల్, ఇండియా గురించి మీ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతా సరే కానీ మొన్న నా బర్త్డేకి గ్రీటింగ్స్ పంపారు, ఐ లైక్ యూ అని. అది బ్లడ్ తో రాసి. అవునా? ఐఎమ్ షాక్. అభిమానం ఉండొచ్చు కానీ మరీ అంతనా? అంటే నేను మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నానో మీరు తెలుసుకోవాలని అలా రాశాను. అభిమానం అనే దానికన్నా ప్రేమిస్తున్నా అనొచ్చుగా. అసలు ప్రేమకు సరైన అర్థం నీకు తెలియదు అనుకుంటాను. ప్రేమ ప్రాణం తీసుకోదు, ప్రాణం పోస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటూ ప్రాణం తీసుకుంటే జాలిపడో బాధపడో నిన్ను ప్రేమిస్తానుకున్నావా? నువ్వు నాకు కేవలం లెటర్స్ ద్వారానే పరిచయం. నిన్ను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. నువ్వు చెప్పినంత విని సంతోషపడిపోయి ఐ లవ్ యూ అంటా అనుకున్నావా? ఏదైనా లిమిట్ లో ఉండటమే మంచిది. నీ అభిమానం కూడా లిమిట్ లో ఉంచుకో. ఇలా ఊహల్లో బతకడమే మంచిదేమో. ఎందుకు డాన్స్ చేస్తున్నావు? మాకేం తెలుసా, నువ్వే గుర్తున్నావు మేమే గుర్తున్నావు. అరే మామ, 6,000 రూపాయలు జీతం, నెక్స్ట్ మంత్ జాయినింగ్. ఇదిగో తీసుకో, నీకోసమే. ఓర్ని ఇంత మంచి ఉద్యోగం దొరికితే సంవత్సరం రాబాయి. అరే మామ, ఫస్ట్ శాలరీ తీసుకొని రా, మీకు మంచి పార్టీ ఇస్తాగా రా. కూర్చో. ఫస్ట్ మంత్ శాలరీతో పార్టీ ఇవ్వలేదనుకో చంపేస్తాను రా. ఓకే. ఇంకోటి రా. ఇప్పుడే తీసుకున్నావు కదరా, ఇది తీసుకురా. ఏ నువ్వు తినవా? స్మెల్ వస్తుందిరా. బిచ్చ పనులు కనిపిస్తున్నారా నీకు? తినవాయి. అచ్చా మధుమతి లాగుందిరా. నీ బొంద మధుమతి. హలో హలో ఫ్రెండ్స్, మీరందరూ మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? మరి మీరు? అమ్మ తోడు ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తున్నాం సార్. అమ్మా మేడం. ఓకే. నితిన్, సుశాంత్ కెమెరా.
ఈ మిలీనియంలో ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలని మనం అందరం ఆశిస్తున్నాం. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అది సాధించడానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈ దేశం ముందుకు పోవడం కల్లా వెనక దగా ముందు దగా కుడి ఎడమలు దగా దగా మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతికేనా సందులలో పందుల వలె. ఆగ్రా బాబు, నీ దండం పెడతా, జర కూర్చో కూర్చో కూర్చో. వీడు ఆకలి రాజ్యంలో కమలాసన్ టైపు, నువ్వేమనుకోకమ్మా. అచ్చా, నిజం మాట్లాడితే ఈ ప్రపంచమే కాదురా, మీరు కూడా ఒప్పుకోరు. ఓకే, మీ అభిప్రాయం చెప్పండి. యునో నోబడి క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా. చదువుకోవాలంటే డొనేషన్స్. నువ్వు ఆగ్రా బాబు, ఇంగ్లీష్ లో మాట్లాడినావు అనుకో నీ ఛానల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కావాలంటే నన్ను అడుగు, నేను చెప్తా. ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. పోనీ మీరైనా చెప్పండి. ఇండియాలో బేకార్ ఎక్కువ, అర్థం కాలే, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, గది పోవాలంటే గవర్నమెంట్ కొన్ని స్కీములు పెట్టాలి. స్కీమ్లా? అవుమలా, ఒకటేమో చెరుకు రసం బండి, రెండోదేమో ఇడ్లీ సాంబారు, మూడోది వచ్చి కొబ్బరి బొండాలు. ఏదీ లేదనుకో షూ పాలిష్. దానిలో ఖర్చేముంది? ఒక చెక్క డబ్బా, 2 పాలిష్ డబ్బాలు, అది బ్లాక్ అండ్ రెడ్, ఫినిష్. నేను చెప్పేది మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు. వాట్ ఐ మీన్ ఇస్, ఈ మిలీనియంలో ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలంటే మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరైనా చెప్పండి. భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప దేశం అవుతుంది. సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా. అది నిజం. ఈ దేశంలో గ్రామాల అభివృద్ధి చెందితే డెఫినెట్ గా ఈ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో 90% గ్రామాలు, 10% మాత్రమే సిటీస్. ఆ గ్రామాల అభివృద్ధి చెందితే ఈ దేశం డెఫినెట్ గా బాగుపడుతుంది. అదెలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? సిటీలో చదువుకున్న ప్రతి మనిషి ఒక సంవత్సర కాలం గ్రామాభివృద్ధికి పాటుపడమని చెప్పండి. వాడు ఇంజనీర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్ కానివ్వండి, ఎవరైనా సరే ఒక సంవత్సరం అభివృద్ధికి పాటుపడమని చెప్పండి. గవర్నమెంట్ జీవో పాస్ చేయమని చెప్పండి. అది పాలసీ మ్యాటర్ కావాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇప్పటి వరకు మేము ఎన్నో ఎపిసోడ్ షూట్ చేసాం, కానీ మీ వ్యూస్ అండ్ ఐడియాస్ ఆర్ సింప్లీ గ్రేట్. బై ది వే, నేను ఇండియన్ కల్చర్ మీద పిహెచ్డి చేస్తున్నాను. మీ వ్యూస్ నా వ్యూస్ చాలా దగ్గరగా ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడైనా మీ హెల్ప్ తీసుకొచ్చా? మనకంత సీన్ లేదండి. మీలో ఉన్న టాలెంట్ మీకు తెలియదండి. కరెక్ట్ కరెక్ట్ మేడం. అని చూడు, వాడు ముందు దగా వెనక దగా 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 అంటూ దమా ఖరాబ్ చేస్తుంటే చక్కగా చేసిండు. అయితే మంచి గ్రూప్ లోనే చేరానన్నమాట. ఓకే, బై ది వే, రేపు సెంట్రల్ లైబ్రరీలో ఇండియన్ కల్చర్ మీద సెమినార్ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే, నా విజిటింగ్ కార్డ్ ఇవ్వ ప్లీజ్. దిస్ ఇస్ మై కార్డ్. నైస్ మీటింగ్ యూ. బాయ్. Love is the language of two hearts. కళ్ళతో మాట్లాడే భాష. Love is the religion of two minds. Love లేని దునియా లేదురా. కళ్ళల్లోనే దాచుకున్న నీ రూపం అని కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని. కళ్ళల్లోనే దాచుకున్న నీ రూపం అని కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని.
ఒరే నిర్మల్ టైం ఎంత అయిందిరా? 8 అయిందిరా. ఇంకా పోరే నీ ఎంత రమ్మందిరా? 10 గంటలకు రమ్మందిరా. 10 బజేగా మరి 8 గంటలకు ఎందుకు తీసుకొచ్చినవరా? నాకు పొద్దుగాల నెంబర్ 2 ప్రాబ్లం ఉందని తెలుసు కదా. భలే వాడిరా, నేను పోతా. అరే మామ ఈ రోజుకి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోరా ప్లీజ్. ప్రపంచంలో ఏదైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది మేనేజ్ చేయొచ్చారా? నా వల్ల కాదు. నువ్వు కూర్చో, ఫస్ట్ కూర్చో. అమ్మా అరే ఉండరా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వీడి ప్రేమ గురించి. రే ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడు. ఇండియాలో ఎన్ని మురికి గంటలు ఉన్నాయి, జనాభా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వీటి గురించి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడేది. మెల్లిగా లవ్ టాపిక్ లోకి లాగు. ఎలా రా? ఇంకా పోరిని మెల్లగా లైన్ లోకి తీసుకురా. ఎట్లాగంటావా? ఇట్లా చెప్పు. మేడం, ప్రపంచంలో ఇండియా గురించి ఎవరైనా ఆలోచిస్తే ఏం గుర్తుకొస్తుంది? తాజ్మహల్. ఎందుకు? అది పవిత్ర ప్రేమ గుర్తు కాబట్టి. ఇక నా వల్ల కదా బాబు, నేను పోతా. ఏదో ఒకటి మేనేజ్ చేయరా. ఆ తర్వాత ఏంటో చెప్పురా. ఇంకేం చెప్తుంది? ఎస్ యూఆర్ రైట్ అని చెప్తుంది. అప్పుడు నువ్వు చెప్పు. తాజ్మహల్ అంత ఫేమస్ కావడం కారణం ప్రేమ. ముంతాజ్ కోసం అక్బర్ చక్రవర్తి కట్టించిందని చెప్పు. అక్బర్ కాదురా, షాజహాన్. అక్బర్ కట్టించిందంటే షాజహాన్ వచ్చి కేసు పెడతాడంట్రా. నువ్వు ఊరుకరా. అరే మామా ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? తొలి ప్రేమ సినిమా చూడలే? అరే నా వల్ల కదా, నన్ను వదిలిపెట్టరా. నువ్వు ఆగరా, టాపిక్ మొత్తం ఫినిష్ చేసి వెళ్దు గాని. అయితే నువ్వు చెప్పు. రే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేడం మీ హాబీస్ ఏంటి అని అడుగు. సినిమాలు చూడడం అంటుంది. అప్పుడు నువ్వు అడుగు, మీరు టైటానిక్ సినిమా చూసారా అని. ఆ అమ్మాయి చూశాను అంటుంది. నేను 20 సార్లు చూశాను అని చెప్పు. ఒక్కసారి కూడా చూడలేదు కదరా. మేము చూసాం కదా, చూశాను అని చెప్పు. టైటానిక్ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి ప్రేమలో పడాలని, ఆ ప్రేమలో ఉన్న స్వీట్నెస్ ని అనుభవించాలని అలా సొల్లు కబుర్లన్నీ చెబుతూ మెల్లిగా అమ్మాయి లవ్ టాపిక్ లోకి లాగరా. మధు వచ్చేసిందిరా. రే మామ, విష్ ఆల్ ది బెస్ట్. మేము చెప్పినట్టు ప్రొసీడ్. పుచ్చపల్లికి ఇట్లా పోతావరా? గుండెలు పెట్టుకో. ఇక పో. అర్రే ఆగు ఆగు. ఆ పోరి కారులో పోతుంది, నువ్వు ఇట్లా నడుచుకుంటా పోతావరా? బండి తాళం చేరిరా. ఇక పో. సాంబా చాయ్ సిగరెట్లకు పైసలు ఇరవై. అక్కడ పోరితనం ముచ్చలు పెడతాం, ఇక్కడ గడ్డి వీకల్నారా? నీ సంగతి చెప్తాకు బిడ్డ. అరే నేను అర్జెంట్కి వెళ్ళి దీని సంగతి ఏందో చూసుకొని వస్తా. ఏరా ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ రా బాయ్. వీడేంది అమ్మాయితో లోపల స్టైల్ గా బాతకాన్ని కొడుతుండు కదా. అరే వాడి సంగతి ఏంటో చెప్తాం పదా. చల్ పదా. అరే టాటా, నువ్వు చెప్పింది కరెక్టే రా. వాడి స్టైల్ చూడు. చిన్న జిమ్మికి చేస్తా ఆడి దగ్గర పోయి. ఏమరా సాంబా 5 నిమిషాల్లో బండి తెస్తా అని చెప్పినావు, గంట అయింది ఇంకా తెలియదు. అందుకోసం నేను దోస్తులకు బండియా అని అంటా. అరే వద్దు మామ, వాడు వేస్తాడరా. ఏం కాదురా, అదండి. సాంబా 5 నిమిషాల్లో బండి తెస్తా అని చెప్పినావు. ఓకే డబ్బులు ఇస్తా అని చెప్పినావు. మరి అడిగినా కూర్చోవాలండి అక్కడ. మాట్లాడుతుంటే మధ్యలో తగలట్టమే. భలే వాడి అమ్మాయితో టాపిక్ మొదలైందా? మధ్యలో తగలట్టాక ఇంకేం సారీ. మందులు తెచ్చుకోరా, రాత్రి నుంచి చెప్తున్నా. అసలు అసలు హెల్త్ మీద కేరే లేదండి వీడికి. సెమినార్ స్టార్ట్ అవటానికి ఎంత పడుతుందండి? కొంచెం లేట్ అవుతుందండి, ఇంకెవరో డెలిగేట్స్ రావాలి. విల్ హావ్ టీ? షూర్ షూర్. నసుకుతాడేంట్రా? మాట్లాడ్డా వీడు? మన దగ్గరేమో ఊరికే పుల్ల అరుస్తాడు, ఇప్పుడే పిల్ల అయిపోయాడు వీడు. ఆడదాని దగ్గర పెద్ద పెద్ద ఫైల్ వన్లో కూలబడతారు. ఈ సాంబాగాడు ఎంతరా? తాజ్మహల్ చూసారా మీరు ఎప్పుడైనా? చూశాను. గ్రేట్ మాన్యుమెంట్, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియాస్ ప్రైడ్. అంటే అఫ్ కోర్స్ కావచ్చు, బట్ తాజ్మహల్ అంత గొప్ప కట్టడం కావడానికి కారణం దాని వెనక ఉన్న పవిత్రమైన ప్రేమని, షాజహాన్కి ముంతాజ్పై ఉన్న అందమైన ప్రేమకు తీపి గుర్తని నా అభిప్రాయం. మీరేమంటారు? ఆఫ్ కోర్స్. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. మేబీ, కానీ నాకు మాత్రం అది కట్టిన కూలీలు, మేస్త్రీలు వీళ్ళందరే చాలా జీనియస్ అనిపిస్తారు. లేకపోతే ఏంటండి,
ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉంది కదా. ఏమ్రా ఈ పోరి ఇండియన్ వదిలిపెట్టి బయటకు రాదా? ఆ, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటూ పెద్దగా ఏం లేవండి. అప్పుడప్పుడు టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాను. రీసెంట్ గా టైటానిక్ చూశాను. టైటానిక్ చూసారా? ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. ఏమ్రో గదేదో సినిమాల లెక్కగా పోరి మనం మాటలు లేదు కదా. 20 times చూసానండి. ఎంత బాగా తీసాడండి. ఇప్పుడు రమ్మనండి, 100 రూపీస్ అని బ్లాక్ లో కొనుక్కొని వెళ్తాను. అవునా? అవునండి. అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళ ఒకళ్ళు ఉండలేపటం, ఆ షిప్ లో ఆ ప్రేమ, మళ్ళీ అటువంటి సినిమా రాదండి. నాకు అప్పుడు అనిపించిందండి, ప్రతి ఒక్కడు ప్రేమలో పడాల్సిందే. అసలు ప్రేమలో పడ్డవాడండి అదృష్టవంతుడు. నాకు మాత్రం ఆ సినిమాలో ఆ షిప్ మునిగిపోవటం చాలా బాగా పిక్చర్స్ చేశారు. ఆ షిప్ మునిగిపోతున్నప్పుడు అంతమంది జనాలు నీళ్లలో తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పడ్డ కష్టాలు అబ్బా మనసు కదిల్చి వేసేయండి. బిగ్ ట్రాజడీ జరిగింది కదా కదా, కళ్ళకు కట్టినట్టు పిక్చర్స్ చేశారు కదా. అందుకేనేమో ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. నాకు కూడా అలానే అనిపించింది. సాంబాగాన్ లవ్ కూడా టైటానిక్ ఎండింగ్ కాదు కదా. టైమింగ్ వెళ్దామా? చలో. చాలా కష్టం రా, వీడిని నా దేవుడే రక్షించాలి. పదండి. బై ది వే, నెక్స్ట్ వీక్ లో కమాన్ ఇండియా ప్రోగ్రామ్ నేను వైజాగ్ లో చేయాలనుకుంటున్నాను. ఐ సీ. మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ నాకెవరూ తెలీదు. ప్రోగ్రామ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే మీకు అభ్యంతరం లేకపోతే, ఎందుకంటే మాది వైజాగే, మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకుంటే నేను వస్తాను. దట్స్ వెరీ నైస్. మీరు నాకు తోడుగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఏముంది? ఓకే.
కోసం ఇంత తప్పును పడుతున్నాను. నా ఈ కళ నిజం అవుతుందా? ఏమో. తొందరగా కాడేరా. మంచి కాడి రా. రే ఆ కార్డు నాదిరా. ఊరుకోరా. షో ఏంట్రా షో? వీడు అన్ని ఇలాంటి ఆటలే ఆడతాడ్రా. ఏమరా సంబా అంత డలుగున్నావు? చెప్పరా బాయ్. ఆ అమ్మాయి కలవనంత వరకు నాకేమీ అనిపించలేదురా. తను పరిచయం అయిన తర్వాత తన ప్రేమ నాకు దక్కదేమోనని భయంగా ఉందిరా. ఖతం ఖతం అయిపోయిండ్రా బాయ్. ఇది క్యాన్సర్ లాంటిదే, అంటుకుంటే వదలదు. కమాన్ సాంబా, కూల్ డౌన్. రేయ్, నీ లవ్ సక్సెస్ కావడానికి నాకు మార్గం దొరికిందిరా. అదేరా, ఆ మధుమతికి ఇండియా తప్ప మరో ధ్యాస లేదుగా. నువ్వు అమ్మాయి లైన్లోకి వెళ్ళిపో. అబే డమాకిటా ఖరాబ్ అయిందా? ఆగరా, మనం కూడా ఇండియా కోసం ఏదో చేస్తున్నట్టు మా ఊరెళ్ళి రోడ్లు వేద్దాం, చెట్లు నాటుదాం, పాయికాన్లు కూడా కడదాం. దాంతో పాయిదా ఏంట్రా? రేయ్, బాబు గారి జన్మభూమి లాగా వీడిలో కూడా సెక్స్ అవుతుందిరా. అవునరా, వీడు చెప్పింది కరెక్ట్. ఇక్కడ మనం టైం వేస్ట్ చేసే బదులు పిక్నిక్ టైప్ లో వీడి ఊరికి వెళ్తాం, ఆ పనులన్నీ చేసేద్దాం. అప్పుడు డెఫినెట్ గా మధుమతి హాయ్ నుండి ఐ లవ్ యూ వరకు తీసుకురావచ్చు. వర్కౌట్ అవుద్దంటావా? నమ్మకం లేదా బాయ్? ఫోన్ ఇరా. ఎవరికిరా ఫోను? నువ్వు. హలో హలో మధుమతి, నేను టాటా. చెప్పు టాటా. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. గ్రేట్, ఎంత మంచి ఆలోచన. అవు మళ్ళా రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సాంబా. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? జన్మభూమి పోస్టర్ చూసి. అది కాదు, నీ ప్రోగ్రామ్ చూసి. మా కమాన్ ఇండియా ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఐఎమ్ వెరీ లక్కీ. ఈవెన్ వీఆర్ ఆల్సో లక్కీ. దేశం కోసం ఏదైనా మంచి పని చేసే అవకాశం దొరికినందుకు. సాంబరే మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు. వెల్, ఎప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నారు? రేపే. ఏ విలేజ్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఏదో విలేజ్ ఎందుకని, నేను పుట్టిన విలేజ్ కే వెళ్దాం అనుకుంటున్నాం. అదే సాంబా చెప్పాడు. ఇంతకీ ఆ విలేజ్ పేరు? అలియాబాద్. सब खैरियत से तो है ना? हाँ, सब खैरियत है साहब. लच्छन्ना पटेल का घर में पूरा इंतजाम कर दिया साहब. చెన్నయ్య కొత్త ప్రాబ్లం. పల్స్ రేటు చూడపోతే మరీ ఘోరం. లవ్ అన్న మాటతో ఎన్ని మార్పులొచ్చురా, నిన్న మొన్న ఇదే లేదురా. అందుకే రాకినేని అంత పాపులర్. లవ్ లేని లైఫ్ వేస్ట్ కొద్ది బ్యాచులర్. ఎందుకో ఏమో కానీ నిన్ను చూసినాక తనను తాను ఇచ్చుకుంది గుండె ఉండలేక. ఊహలన్నీ ఊపిరొచ్చి ఊసలాడుతుంటే గడి ఆనని ఆశలన్నీ తోడు కోరుకుంటే మాట రాక నోటి వెంట విన్న వింతగా చిన్న బొగురా హార్ట్ బీట్ కొచ్చనయ్య కొత్త ప్రాబ్లం. పల్స్ రేటు చూడపోతే మరి ఘోరం. హార్ట్ బీట్ కొచ్చనయ్య కొత్త ప్రాబ్లం.
రేటు చూడబోతే మరి ఘోరం. చూడబోతే మరి ఘోరం. హార్ట్ బీట్ కొచ్చనయ్య కొత్త ప్రాబ్లం. పల్స్ రేట్ చూడబోతే మరి ఘోరం. ఇంత ఫ్రెష్ ఎయిర్ మన సిటీలో ఎప్పుడు ఉండాలరా? మూన్ లైట్ లో గడ్లో పడుకుంటే సో కూల్ రా. అదే మన సిటీలో అనుకో, పొద్దున్నీ సాయంత్రం దాకా ట్రాఫిక్ గొడవే. పోనీ తలుపులు వేసుకొని పడుకుందాం అంటే దోమలు కొడతాయి, దుప్పటి కప్పుకుందాం అంటే చెమట పోస్తాయి, ఫ్యాన్ వేసుకుందాం అంటే పవర్ కట్టు. ఇక్కడ చూడండి రా, కళ్ళు మూసుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఆహా, ఏం బ్రో ఇదంతా పల్లెటూరు మీద లావా లేకపోతే ఆ పోరి మీద ఎఫెక్ట్ రా బాయ్? ఏం సారు పల్లెటూరు గురించి అంతగానో మాట్లాడుతుంది, ఇప్పుడు సప్పుడు చేయవు? సిటీయే కాదు, విలేజెస్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడే తెలుసుకున్నా. ఏంట్రా ఇది? ఏసీ రూమ్ లో కూర్చొని హాయిగా ఛానల్ చూస్తూ ఉండేవాడిని, తీసుకొచ్చి దోమల మధ్య పడేశారు నన్ను. ప్లీజ్ రా, నా కోసం రా. ఏం రమేష్, నాకు విషయం సమజ్ కావట్లేదు. ప్రేమించాలనుకుంటారు కానీ పరిచయాలు మనకెందుకు రా బాయ్? ఏంట్రా రూట్ మారుస్తున్నావు? కొంపదీసి మధ్యలో వదిలిపెట్టిపోయే ప్రోగ్రామ్ ఉందా? చంపేస్తారా? టెన్షన్ పడకరా, రేపు పొద్దునే ఊళ్ళోకి వెళ్ళి జనాలందరినీ పోగు చేసి రోడ్లు వేయడం, మొక్కలు నాటడం, మరుగుదొడ్లు కట్టడం, ఆ తర్వాత అమ్మాయి డెవలప్మెంట్ చూసి ఐ లైక్ యూ నుంచి ఐ లవ్ యూ చెప్పడం. నువ్వు ఆగరా మామ. ఆ తర్వాత పెళ్లి, శోభనం, వీడు రావడం, ఆ అమ్మాయి రావడం, పాల గ్లాసు. ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవడంటే ఇదే. నువ్వెందుకురా మెలికలు తిరుగుతున్నావు? నీ గురించారా ఊహించేది? అంతకు మించి ఎక్కువ ఆలోచించకు, నరుకుతా. అయితే నేను పోతా. పడుకోండి సార్, మీరు పడుకోండి. అది టైం రా, టైం, పడుకో.